నమస్తే అండి, నా పేరు రాజేష్ కుమార్. నేను హ్యారీ పాటర్ కిడ్స్ స్టూడియో మేనేజింగ్ పార్ట్నర్ని. ఈ హ్యారీ పాటర్ కిడ్స్ స్టూడియో ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ వచ్చి ఉపేంద్ర నాయుడు. మేము ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఆల్మోస్ట్ ఇది 11th మంత్. మేము పెట్టాలని మాకు ఆలోచన రావడానికి ముఖ్య కారణం, ముందు మేము ఒక 1-2 years బ్యాక్ ఒక కిడ్స్ బయట అవుట్డోర్ స్టూడియోలో తీసి అక్కడ హార్ష్ ఎన్వైరన్మెంట్కి కిడ్ పడుతున్న ఇబ్బంది అన్నీ గమనించి మనం ఎందుకు ఒక ఇండోర్ స్టూడియో పెట్టకూడదు అని ఆలోచన వచ్చింది. ఆ కాన్సెప్టే ఇది మీరు చూస్తున్న ఈ హ్యారీ పాటర్ కిడ్స్ స్టూడియో. మొత్తం ఎక్స్క్లూజివ్ 3D స్టూడియో అండి. దీంట్లో మీకు ఏది వాల్ పోస్టర్ బ్యాక్ డ్రాప్స్ లేవు. 3D సెటప్ ఎందుకు పెట్టాము అంటే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ కన్వీనియంట్, సో దట్ మీకు కిడ్ మీరు అక్కడ సెట్లో ఉంటే కంటెంట్ ఎక్కువ వస్తుంది. కెమెరామెన్ అండ్ వీడియోగ్రాఫరే, ఫోటో అండ్ వీడియోగ్రాఫరే, హీ విల్ రౌండ్ అరౌండ్ ద స్టూడియో. మీకు స్టూడియో ఆ సెట్ మొత్తం తిరగటం వల్ల, ప్యాన్ చేసుకోవటం వల్ల, ప్యాన్ అండ్ లెఫ్ట్ అండ్ ప్యాన్ రైట్ చేసుకోవటం వల్ల, ప్లస్ గింబల్ చేసుకుని మొత్తం 180 degrees తిప్పడం వల్ల కంటెంట్ ఎక్కువ వస్తుంది. సో దాట్ కిడ్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అలాగే అవుట్పుట్ ఎడిట్ చేసినప్పుడు కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఎడిటర్కి, సో దట్ మీకు ఫైనల్లో వచ్చేటప్పటికి మీకు వీడియో కంటెంట్ చాలా బాగుంటుంది. నా రోల్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను ఈ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నానండి. నేను వచ్చేటప్పటికి ఇక్కడ క్లయింట్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి అక్కడి నుంచి ప్రొడక్షన్ అవుట్పుట్ డెలివరీ అయ్యేంత వరకు, ఫైనల్ అవుట్పుట్స్ డెలివరీ అయ్యేంత వరకు బాధ్యత నేను తీసుకుంటాను అన్నట్టు. మాకు ఎక్కువ ఫుట్ఫాల్స్ కానీ లేకపోతే ఆన్లైన్ కాల్స్ కానీ, మార్కెటింగ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసుకుని వచ్చే మా కాల్స్ ఎక్కువ అండి. ఎంత మినిమం వేసుకున్నా వీక్కి 10 to 15 షూట్స్ మినిమం కవర్ చేస్తాం మేము. ఫుట్ఫాల్స్ వచ్చేటప్పుడు ఫర్ సపోజ్ కస్టమర్ వస్తే మా సర్వీసెస్ ఏంటంటే, వన్స్ ఒకసారి షూట్ రాగానే వాళ్ళకి ఫస్ట్ ఒక ఏసీ రూమ్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి ఏ థీమ్ అనుకుంటున్నారో ఆ థీమ్ యొక్క డ్రెస్ ప్రొవైడ్ చేస్తాము. వన్స్ షూట్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ని ఇన్హౌస్ అయితే కనుక ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ని ప్రొవైడ్ చేస్తాము. షూట్ మళ్ళీ ఆ సెట్ నుంచి ఇంకో సెట్కి వెళ్తే వాళ్ళు అడిగిన సెకండ్ సెట్ సంబంధించిన కాస్ట్యూమ్, అలా మా దగ్గర ఉన్న 30 sets ఎదర్ బాయ్ ఆర్ గర్ల్ ప్రతి కిడ్కి మా దగ్గర బిలో 3 years కిడ్స్కి కాస్ట్యూమ్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రతి థీమ్ బేస్, ఫర్ సపోజ్ జడ్జ్ థీమ్ తీసుకుంటే జడ్జ్ డ్రెస్ ఇస్తాము, రాజస్థాన్ ఛాయ్ అయితే రాజస్థాన్ ఆ డ్రెస్ ఇస్తాము, బాక్సింగ్ డ్రెస్ ఇస్తాము, బాహుబలి థీమ్ ఉంది దానికి డ్రెస్ ఇస్తాము, జంగిల్ థీమ్ ఉంది, ఇలా ప్రతి థీమ్కి మా దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ కాస్ట్యూమ్స్ మేమే ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వన్స్ ఒకసారి షూట్ అయిపోయిన తర్వాత ఆ రోజే కస్టమర్కి రా డేటా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. సెకండ్, వాళ్ళు వన్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న ఫోటో అండ్ సెలెక్షన్ మేము వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ బట్టి ఒక కమిటెడ్ అవుట్పుట్స్ ఉంటాయి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి వితిన్ 7 daysలో మా అవుట్పుట్స్ ఉంటాయి. కిడ్స్ విషయంలో పేరెంట్స్ ఎంత కేర్ ఉంటారో మేము కూడా మా ఆర్గనైజేషన్ని క్లీనింగ్ విషయంలో కానీ, హైజీన్ మెయింటైన్ చేయడం విషయంలో కానీ అట్మోస్ట్ కేర్ తీసుకుంటామండి. మాకు ఇక్కడ స్టాఫ్ వచ్చేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్, లైట్స్ ప్లేస్మెంట్ కానీ, స్టూడియో క్లీనింగ్ సంబంధించిన కానీ ఎవ్రీడే కాస్ట్యూమ్స్ని మేము ప్రాపర్గా వాష్ చేస్తాము. ప్లస్ హైజీన్గా బాక్సెస్లో పెట్టి మెయింటైన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేటప్పుడు సెట్ క్లీనింగ్, ఎక్కడ మీరు త్రూఅవుట్ ద స్టూడియో చూసినా మీకు ఎక్కడ డస్ట్ కనపడదు ఎప్పటికప్పుడు. అందుకనే ఫుట్వేర్తో సహా స్టూడియో బయటే రిలీవ్ చేసి రావాల్సిందే. యాక్చువల్గా మేము మా పాపది ఫస్ట్ ఇయర్ బర్త్డే, సో మేము చాలా కంపేర్ చేసాము. బయట ఎక్కడ చూసినా కూడా బ్యాక్గ్రౌండ్లో పోస్టర్స్ ఉండి జస్ట్ పైన ఫొటోస్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే అంతా రియల్ టైంలో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ మేడ్. అండ్ we approached 2-3 times here to just compare the prices outside and here. Prices are also good. They are giving in multiple packages. మేము ఒక ప్యాకేజ్ చూస్ చేసుకున్నాం. అందులో మాకు 6 themes ప్లస్ 25 ఎడిటెడ్ ఫొటోస్ అన్నారు. బట్ వాళ్ళు 35-40 దాకా కూడా ఇస్తామన్నారు. ఇట్ ఈస్ గుడ్. అండ్ స్టాఫ్ సైడ్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. లైక్ రూట్ బిహేవియర్ అలాంటివి ఏం చూడలేదు ఇప్పటివరకు. అంత సాఫ్ట్ కార్నర్. అండ్ వాళ్ళతో వర్క్ చేసే వాళ్ళు కెమెరామ్యాన్స్ కూడా పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు డాగ్ బొమ్మలు కానీ, ఎలిఫెంట్స్ కానీ ఇలా తీసుకొచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఫొటోస్ తీస్తున్నారు.
సో ఓవరాల్ వీఆర్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. స్టూడియో కలర్స్ అవుట్రాస్ట్ కలర్స్ ఉంటాయి మీకు దీంట్లో. అంటే ఫర్ సపోజ్ కాంట్రాస్ట్ ఎలా ఉంటుందంటే వైట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న స్టూడియో, డార్క్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న స్టూడియో ప్లేస్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో దట్ కిడ్ ఏ టోన్స్లో ఉన్న కిడ్, ఏ టోన్ వచ్చిన కిడ్ ఉన్నా సరే, స్కిన్ టోన్ వచ్చిన కిడ్ అయినా సరే అందరికీ ఉపయోగపడే సెట్. మీరు అబ్జర్వ్ చేస్తే వైట్ హౌస్ అందరి కిడ్స్కి బాగా సెట్ అవుతుంది. అలాగే బుట్టబొమ్మలో కూడా అందరి కిడ్స్ సెట్ అవుతారు. ఇలా కొన్ని బాక్సింగ్ అయితే అసలు కిడ్స్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారంటే కిడ్స్. పియానో ఒకటి హైలైట్ ఇక్కడ మాకు. ఇలా మా స్టూడియోలో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ హైలైట్ అండి. ఒకటని తీసేయటానికి లేదు, అన్నీ హైలైట్స్ థీమ్సే ఇక్కడ. మాకు వచ్చే మోస్ట్ కాల్స్ వచ్చేటప్పటికి ప్రీ బర్త్డే అండి. 10 months 11 months కిడ్స్ని తీసుకుని వస్తారు. కొంతమంది మాకు 5 months 6 months కూడా షూట్స్ అవుతాయి. అలా బేబీ అట్లా కూర్చుని దానికి కూడా ఎక్స్క్లూజివ్ అవుతుంటాయి. మోస్ట్ కాల్స్ వచ్చేటప్పటికి ప్రీ బర్త్డే షూట్స్ వస్తాయి. దాంతోపాటు మాకు ఇక్కడ మెటర్నిటీ షూట్స్ అవుతాయి అండ్ బార్న్ బేబీ షూట్స్ కూడా. మా దగ్గర బార్న్ బేబీ థీమ్స్ కూడా ఉన్నాయండి. బేబీ ర్యాపింగ్ థీమ్స్ దగ్గరగా మా దగ్గర 30+ థీమ్స్ ఉన్నాయి అవి కూడా. సో మీకు బార్న్ బేబీ బిలో 30 days, బిలో 40 days సంబంధించిన బార్న్ బేబీ ర్యాపింగ్ కూడా మా దగ్గర ఆర్టిస్ట్ ఉన్నారు. ఆ ప్యాకేజ్ ఉన్నాయి. మెటర్నిటీ మీరు 8th month కానీ 9th monthలో కానీ మీరు మెటర్నిటీ షూట్ ప్లాన్ చేసుకోవాలన్నా మా దగ్గర థీమ్స్ ఉన్నాయి. మెటర్నిటీ డ్రెస్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఈ టైప్ ఆఫ్ థీమ్స్ మనం చాలా చూసాము. నాకు 2 పిల్లలు, ఒకళ్ళు 5+ years, ఒకళ్ళు 3+ years. మేము వీళ్ళందరితో మాట్లాడుకొని, అయితే మనకు తెలిసిన స్టూడియో వాళ్ళని వీళ్ళతో మాట్లాడుకొని ఒక బయటికి వెళ్ళిపోయి అవుట్డోర్ షూట్ తీసి ఒక సాంగ్ తీద్దాం అది ఇది అనుకున్నాం. కానీ మనకి ఓన్లీ ప్రీ డిఫైన్డ్ కాస్ట్యూమ్స్ ఒక 2-3 కవర్ అవుతాయి. లేకపోతే వాళ్ళు కరెక్ట్గా కోఆపరేట్ చేస్తే మేబీ ఒక గుడ్ సాంగ్ కరెక్ట్గా ఒకటి ఫైనలైజ్గా మనకి ఎంత 3 minutes చూసినా ఒకే థీము, లేకపోతే 2 type ఆఫ్ థీమ్స్, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఒకే టైప్లో అలా వస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు. యూ విల్ బీ హ్యావింగ్ అరౌండ్ 30+ థీమ్స్. మీకు ఓపిక ఉంటే అరౌండ్ 30 థీమ్స్ ఇన్ 1 day కవర్ చేయడం అనేది కూడా చాలా ఇంపాసిబుల్. ఇంకా మా ప్యాకేజ్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి మేము థీమ్ బేస్ మీద ఇస్తాము, అవర్ బేస్ మీద ఇస్తామండి. థీమ్ బేస్ మీద వచ్చేటప్పుడు ఫర్ సపోజ్ 4 themes అని ఉన్నాయి, 6 themes అని ఉంది. అలా మీరు ఏదైనా 4 themes అంటే మీరు ఏదైనా 4 themes సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రిలేటెడ్ మేము ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ని ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్స్ ఇస్తాము. ఇలా థీమ్ బేస్ మీద ఉంటుంది. అవర్ బేస్ వచ్చేటప్పటికి 4 hours, 6 hours, 8 hours అలా ఉంటుంది. 4 hours అయితే మ్యాక్సిమం మీరు దీంట్లో ఎన్ని థీమ్స్ తీసుకుంటారనేది దీంట్లో మీ ఇష్టం అన్నట్టు. మా దగ్గర ఎట్ ఏ టైం 10 shoots అయినా ఏమాత్రం ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేసే స్టాఫ్ మాకున్నారు. మా స్టాఫ్ కూడా ఏంటంటే వెల్ ట్రైన్డ్ కాబట్టి, ప్లస్ వాళ్ళు వెల్ డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటారు వాళ్ళు కూడా. సో కిడ్ని ఎంగేజ్ చేసుకోవడం కూడా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. సో కిడ్ ఉంటారా, 4 hours డ్యూరేషన్ ఉంటారా అన్న కూడా మా స్టాఫ్ కూడా హ్యాండిల్ చేయగలరు. యాక్చువల్లీ మేము ఇక్కడికి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి రావడం జరిగింది. ఇక్కడ చూసాక చాలా బాగుంది. ఇట్ ఈస్ లైక్ మోర్ దాన్ వి ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. యాక్చువల్గా 3D ఇమేజెస్ వాటికంటే రియలిస్టిక్గా ఉంది, చాలా బాగుంది. ఇట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఆల్మోస్ట్ 15 to 20 years ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉందండి. బేసిక్గా నేను గ్రాఫిక్ డిజైనర్ని. సో దట్ నాకు కలర్ థీమ్స్ మీద చాలా అవగాహన ఉంది. కలర్ ప్యాలెట్ డిసైడ్ చేసుకోగలను నేను. పర్ఫెక్ట్ కలర్ ప్యాలెట్ మీద ఐడియా ఉంది. అందుకని మీరు స్టూడియో కలర్స్ చూసినా కూడా ప్యాలెటింగ్ సరిగ్గా ఉంటుంది ఇక్కడ. ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల కిడ్ని ఎంగేజ్ చేసుకోవడంతో పాటు ఈ ప్రాపర్గా ఆ కిడ్ ఆ టైంలో ఉన్నప్పుడు మేము సెకండ్ కార్నర్కి వెళ్ళి తీసుకోవటం, ఆ ఫోకస్ పెట్టుకోవటం అనేది మాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిందండి. అంతేకాదు మేము సజెషన్స్ కూడా ఇస్తాము. కొత్తగా వచ్చిన టీం మెంబర్స్ కానీ ఎవరికన్నా సజెషన్ అవసరమైతే నేనే దిగి కూడా నేను తీయాల్సి వస్తుంది ఒక్కోసారి. సో మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మమ్మల్ని నమ్మి మా స్టూడియోకి వచ్చిన వాళ్ళకి ఫుల్ సాటిస్ఫైడ్గా అవుట్పుట్ చాలా బాగుంది రాజేష్ అని మేము తీసుకునే కాంప్లిమెంట్ కోసం వెయిట్ చేస్తాం. మీరు
ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 2 షూట్లు అవుతున్నాయి. మీరు ఆ కార్నర్లో ఒక షూట్, మీ కార్నర్లో ఒక షూట్ ఉంది, ఇక్కడ ఒక షూట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు 2 మా ఇన్హౌస్ టీమ్సే. ఇది వచ్చేటప్పుడు మీకు మల్టీప్లెక్స్ థీము. దీంట్లో ఎంత బాగుంటుందంటే విలేజ్ థీము. కిడ్ ఇక్కడ కూర్చోబెట్టారు, పట్టు లంగా. మేము బాబుకైతే పట్టు వస్త్రాలు ఇస్తాము, పాపకైతే పట్టు లంగాలు ఉన్నాయి. మల్టీ కలర్స్ ఉన్నాయి మా దగ్గర. బాబుకైనా 3-4 కలర్స్ ఉన్నాయి. బిలో 3 ఇయర్స్ కిడ్స్ వరకు మా దగ్గర కాస్ట్యూమ్స్ సరిపోతాయి. మీకు ఈ ఎలిమెంట్స్తో మా దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్కటి కిడ్ అలా ఆడుకుంటూ ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఫ్యామిలీ పోర్ట్రేట్ కూడా, ఫ్యామిలీ స్టిల్స్ కూడా బాగా వస్తాయి అన్నమాట. ఈ విలేజ్ థీమ్లో మీకు ఇక్కడ కింద మీకు వైడ్ షార్ట్స్ బాగా వస్తాయి, అలాగే క్లోజ్ షార్ట్స్ కూడా బాగా వస్తాయి. ఇది వచ్చేటప్పటికి బీచ్ థీమ్ అండి. బీచ్ థీమ్ మేము ఎలా యూజ్ చేస్తున్నామంటే, ఫర్ సపోజ్ మీరు ప్యాకేజ్ 4 అవర్స్ కానీ ఇట్లా ఏది ప్యాకేజ్ తీసుకున్నా కిడ్ ఒకవేళ క్రాంకీ అయ్యి ఏమన్నా వాళ్ళు కిడ్ కనుక నిద్రపోతుంటే కనుక మేమేం సజెస్ట్ చేస్తామంటే, పడుకోబెట్టి మా బీచ్ థీమ్ డ్రెస్ ఇచ్చి కిడ్ని పడుకోబెట్టి తీసుకొచ్చి మెల్లగా మళ్ళీ ఇక్కడ పడుకోబెడితే మేము బీచ్లో చిల్ అవుతున్నట్టుగా ఇక్కడ షూట్ చేస్తాం. సో దట్ మీకు ఆ బాబు నిద్రపోయే టైం కూడా మీకు వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఫుటేజ్ కవర్ అవుతుంది. ఘటోత్కచ థీమ్ అండి. దీంట్లో కిడ్కి మేము కాస్ట్యూమ్ ఇస్తాము, ప్లస్ దీని మీద రాజు కిరీటం ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే స్వాట్ కూడా ఉందండి. ఇట్లా 2-3 స్వాట్స్ ఉన్నాయి. కిడ్ కాస్ట్యూమ్ ఇస్తాం. ఒక రకమైన రాయల్ కిడ్ రాయల్గా ఉంటారు. అదే పాప అయితే కనుక రాణి రుద్రమ్మ గెటప్ ఇస్తాము. ఇక్కడ బాగుంటుంది. కిడ్ కూడా భలే మెస్మరైజ్ అయ్యి చూస్తూ ఉంటారు. ఆ కలర్స్ కానీ లైట్స్ కానీ అవన్నీ వాళ్ళు ఇక్కడ బాగా ఆడతారు కూడా. మాండ్వాలో మీకు విలేజ్ థీమ్లో కానీ మాండ్వాలో కానీ ట్రెడిషనల్ వేర్లో బాగా, ఎథనిక్ వేర్ కానీ ట్రెడిషనల్ వేర్లో కానీ బాగా వస్తుంది షూటు. కిడ్ ఇక్కడ నుంచోబెట్టి వాళ్ళు ఆడటం. ఫోన్ మీకు గ్రామ్ ఫోన్ లాగా ఫోన్ ఒకటి ఉంది. ఇది వచ్చేటప్పటికి కేక్ స్మాష్ థీము, ప్లస్ ఇక్కడ క్యాండీ థీమ్ అండి. ఇది అసలు దీంట్లో మీకు శాంటాక్లాస్ డ్రెస్ ఇస్తాము. కేక్ స్మాష్ సంబంధించి అయితే ఇక్కడే అరేంజ్ అంతా చేస్తాము. కిడ్ కేక్తో కూడా భలే ఆడుకుంటారు. క్యూట్ ఉంటాయి మూమెంట్స్ అన్నీ. ఇది గ్లాస్ హౌస్ థీమ్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు వెనకాల 3D తోటలాగా కనబడుతుంది. పాపని కిడ్స్ని ఇక్కడ కూర్చోబెడతాం, సెంటర్లో కూర్చోబెడతాము. తోటలో గార్డెన్లో ఉన్నట్టుగా వస్తుంది. ఇది మీకు ఇది వచ్చేటప్పటికి బాక్సింగ్ థీము. బాక్సింగ్ అంటే మీరు బాబు అనుకున్నారు, పాప కూడా బాక్సింగ్ థీమ్స్లో చాలా క్యూట్ ఉన్నారు. ఫుటేజ్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ.